హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీలో జరుగుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ముఖ్యంగా ఏపీలో రీసెంట్గా విశాల్ గున్ని ఈయన పేరు సిద్ధార్థ కౌశల్, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రీసెంట్గా రాజీనామా చేయడం జరిగింది కదా. ఈయన రాజీనామా మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో పోలీస్ అధికారులు పనిచేయాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా కూటమి నేతలకు అనుకూలంగా ఉన్న అధికారులే ఇక్కడ పనిచేయగలుగుతున్నారులే కానీ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే న్యూట్రల్గా పనిచేసే అధికారులు ఇక్కడ పనిచేయలేకపోతున్నారు. అందుకోసమే కొంతమంది సీనియర్ అధికారులు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కీలక అధికారులని ఇప్పుడు టార్గెట్ చేసుకొని మరి వేధిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా వైసీపీ అధికారులు పనులు చేసి పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం టార్గెట్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ హయాంలో కీలకమైన పనిచేసిన విశాల్ గున్ని లాంటి వాళ్ళని కానీ, క్రాంతి రాణా లాంటి వాళ్ళని కానీ, మనం చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, ఖచ్చితంగా మేము వస్తే ఇప్పుడు ఎవరెవరైతే మీకు అనుకూలంగా పనిచేస్తూ వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈవెన్ ఒక ఏబీవీ వెంకటేశ్వర్లా తప్పితే ఎవరిని ఆయన అంత పెద్ద టార్గెట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ ఐపీఎస్ అధికారులని, అలాగే నెంబర్ ఆఫ్ డిఎస్పీ, సిఐ సంథింగ్ కొంతమంది అధికారులని టార్గెట్ చేస్తున్నారనమాట. ఇది మేము చేయటం మొదలు పెడితే ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేసే ఒక్క అధికారి కూడా రేపు సర్వీస్లో ఉండడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.